యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వనుకున్నట్టే నీ భార్యకి విడాకులు ఇచ్చేసి ఇంట్లోంచి బయటికి పంపించేశావు. నువ్వు ప్రశాంతంగానే ఉంటావు. అది లేని ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే అడుగడుగునా నా కోడలే కనిపిస్తోంది. దాన్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తున్నా ఆపలేని నా చేతగనితనం కనిపిస్తోంది. ఇంకా ఈ ఇంట్లో ఎలా ఉండమంటావురా? నీకు తనెక్కువ నేనెక్కువ అమ్మా? బిడ్డవి కాబట్టి నువ్వెక్కువ, కానీ నన్ను తల్లిగా చూసుకుంది కాబట్టి నా కోడలు ఇంకా ఎక్కువరా. అది ఈ ఇంట్లో ఉంది కాబట్టి ఈ ఇల్లులా ఉంది. అది అడుగు బయట పెట్టిందని నీకు సంతోషంగా ఉందేమో, కానీ ఈ సంతోషం ఇంకెక్కువ రోజులు ఉండదురా. ఎక్కువ రోజులు ఉండదు. అది లేని లోటు రోజు రోజుకి నీకు తెలుస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు అయ్యో నేనెందుకు తనని బయటికి పంపించానా అని నువ్వు బాధపడే రోజు వస్తుందిరా. అలాంటి రోజంటూ రాదమ్మా. నాకు తనుంటేనే సమస్య, తనతో ఉండడం అంటేనే సమస్య. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఏ విషయంలో నువ్వేం చెప్పినా నేను వింటానమ్మా. నువ్వు అడుగు తీసి బయట పెట్టమంటే పెడతాను, లేదు ఇంట్లోనే ఉండమంటే ఇంట్లోనే ఉంటాను. నిన్ను ఇబ్బంది పెట్టే పని ఎప్పటికీ చేయను. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు చెయ్యను అంటే ఇక చేయడానికి ఏం మిగిలిందిరా? అంతా చేసేసావు కదా. అమ్మా ఏంటమ్మా, నీ కన్న కొడుకు కంటే మధ్యలో వచ్చిన నీ కోడలు ఎక్కువైపోయిందా? కోడలు కోడలు అంటూ కోడలు పిచ్చేంటమ్మా నీకు? అవును అవును అవును, నాకు పిచ్చి. నా కోడలి ప్రేమంటే పిచ్చి, అది చూపించే అభిమానం అంటే పిచ్చి. అది నవ్వుతూ నట్టింట్లో తిరుగుతూ ఉంటే అది చూడటం పిచ్చే. అది గలగల మాట్లాడుతుంటే ఆ మాటలు వినడం పిచ్చి. అది కనిపించకపోతే ప్రాణం పోయినట్టుంటుందిరా. అది లేని ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను. ఆగమ్మా. ఒక సమస్య తీరింది అనుకుంటుంటే నువ్వు ఇంకో సమస్యని మొదలు పెట్టొద్దు. సమస్య తీరిందని నువ్వనుకుంటున్నావు, సమస్య మొదలయ్యిందని నేననుకుంటున్నాన్రా. నాన్న ఏం నాన్న చూస్తూ నిలబడ్డారు? మీరైనా చెప్పండి. ఏమని చెప్పమంటావురా? నీకు చెప్తే నువ్వు విన్నావా? ఇప్పుడు తనకు చెప్తే తను వినడానికి? నువ్వు లేకపోయినా పర్లేదమ్మా, మేమున్నామంటే నా కోడలు నా మాట ఏమన్నా విన్నదా? ఈ ఇంట్లో ఎవరు మా మాట వింటున్నారు చెప్పు? పేరుకే మేం పెద్దవాళ్ళంరా. మా పెద్దరికానికి మాకు ఎప్పుడో విలువ లేకుండా పోయింది. పెద్దమ్మా నువ్వైనా చెప్పు. ఆగు భవానీ అంటే ఎలా ఆగమంటావంటూ మీ అమ్మ అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదురా. ఎందుకంటే ఏ సమాధానం లేకుండా నువ్వు చేసేసావు. ఇప్పుడు నేను తనను ఆగమని ఎలా చెప్పమంటావురా? ఎవరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు, వినను కూడా. అమ్మా నాకు విడాకులు కావాలని మాత్రమే నేను అడిగాను. తను విడాకులు ఇచ్చింది,
తనంతట తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంతటితో అయిపోయింది కదా. అదే అదే నేను చెప్తున్నాను. ఆ బంధం ఎలా తెగిపోయిందో ఈ బంధం కూడా అలాగే తెగిపోయిందనుకో. కన్న తల్లివి అలా మాట్లాడతావేంటమ్మా? తను నేను ఒకటేనా? నేను నీ కొడుకునమ్మా. రే కొడుకువే, కానీ కొడుకుగా ఎప్పుడు ఏ విషయంలో నాకు విలువిచ్చావో చెప్పు. నా మాట ఎప్పుడైనా విన్నావా? ఏ రోజైనా తండ్రిగా మీ నాన్న మాట విన్నావా? తల్లిగా నా మాట విన్నావా? కనీసం మీ పెద్దనాన్న మాటకిచ్చిన విలువ ఏనాడైనా మా మాటలకి విలువిచ్చావురా? అప్పటికి నేను నీకు చెప్పానురా, వద్దురా 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 అని. ఇందులో దాని తప్పు లేదని. నా మాట నువ్వు విన్నావా? నీ మీదున్న ప్రేమతో శ్రీవల్లి అపర్ణ వేషంలో వచ్చి ఇంట్లో కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశావు. ఆ రోజు కూడా నాన్న వద్దు, నాన్న వద్దు అని, ఇది తప్పురా అని, నా మాట వినరా అని. ఆ రోజైనా నా మాట విన్నావా? లేదు, వినలేదు. ఈ ఇంటికొచ్చి భార్యగా సేవలు చేస్తే పని మనిషి కింద జీతం లెక్క కట్టించావు. ఇంట్లోంచి బయటికి గెంటేశావు. అది వాకిట్లో అలా నించుంటే అలా బొమ్మలా చూస్తూ నించున్నావేరా? కోర్టు వరకు తీసుకెళ్ళావు. కోర్టులో బ్రతిమాలి మరీ నీకు చెప్పాను. అప్పుడు నా మాట విన్నావా? విన్నావా? పెళ్లి పీటల మీద తాళి తీయడానికి సిద్ధపడ్డప్పుడు వద్దు నాన్న అంటే అప్పుడైనా నా మాట విన్నావా? ఎక్కడ ఏ సమయంలో ఎప్పుడు నా మాట వినలేదు. ఎప్పుడు విన్నావురా? ఈ రోజు నేను వింటాను అనడానికి నువ్వు నా బిడ్డవు అనుకుంటున్నావేమో. నా బిడ్డని నేను మాత్రం అనుకోవడం లేదు. నా బిడ్డవే అయ్యుంటే నా మాట వినేవాడివే. నా మాట విననప్పుడు నువ్వు నా బిడ్డవి ఎలా అవుతావురా? ఏమండి మాట్లాడరేంటండి? ఇలాంటి వాడు మనకి బిడ్డ అవుతాడా? ఇలాంటి వాణ్ణి మన బిడ్డ అని చెప్పుకోవాలా మనం? నీలాంటి బిడ్డ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేరా. బిడ్డన్నవాడెవడైనా సరే తల్లి మాట చెప్పింది అంటే ఆ మాట కాదని లేడు. కానీ నువ్వు తల్లి మాట తప్ప అన్నీ విన్నావు. ఛీ! నీకు నచ్చినట్టే ఉన్నావు, నీకు నచ్చిందే చేసావు. అలాంటప్పుడు నువ్వు నా బిడ్డవేంట్రా? నేను నీకు తల్లినేంటి? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, అంత మాట అన్నద్దమ్మా. వద్దు, రావద్దు, రావద్దు. నువ్వు నా దగ్గరికి కూడా రావద్దు, రావద్దు. నీకు నాకు మధ్య సంబంధం ఏదైనా ఉంది అంటే అది శ్రీవల్లి ఇంట్లో ఉన్నంత వరకే. అది ఈ గడప దాటిన మరుక్షణమే మన బంధం తెగిపోయిందిరా. నాన్న, అమ్మకి చెప్పండి నాన్న. మీరైనా అమ్మని వెళ్ళొద్దని చెప్పండి. ఆయన చెప్పడం ఏంట్రా? ఆయన చెప్తే నేను వినేదేంట్రా? చూడు, నేను చెప్తున్నాను, విను. ఎవ్వరు చెప్పినా నేను వినను. ఈ ఇంటికి నాకు, నీకు ఎలాంటి సంబంధం లేదు.
నువ్వెవడివి? నువ్వు నా బిడ్డవే కాదు. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా అలా మాట్లాడకమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా అలా మాట్లాడకమ్మా. కాదంటుంది కదా, ఇంకెందుకురా బతిమలాడతావు? తను మీ అమ్మ కాదు. సార్ బాబు ఫోటో ఇస్తారా? 24 సంవత్సరాలుగా ఈ బాధని మా గుండెలు మోస్తున్నాయి. చూసుకోవడానికి ఈ ఫోటో తప్ప ఏమీ లేదు. మా బిడ్డిప్పుడు ఎలా ఉన్నాడో తెలీదు. ఇప్పుడు మీ చేతులతో మీరు బొమ్మ గీసి మా బిడ్డని మాకు చూపించబోతున్నారు. మా బాధను అర్థం చేసుకొని మీ అనుభవం అంతా ఉపయోగించి మా బిడ్డనిప్పుడు మీరే చూపించాలి. అలాగే సార్. ఇప్పటి వరకు నేను ఎవరు స్కెచ్ వేసినా 100కి 90% మ్యాచ్ అయింది. మరింత బాగా గీయడానికి ట్రై చేస్తాను. కడుపున కన్న బిడ్డని కళ్ళారా చూసుకోలేని దురదృష్టం నాది. నా బిడ్డ అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని కలలు కనడం తప్ప కళ్ళతో చూసింది లేదు. ఇప్పుడు మీరు మనసుతో చూసి మా కళ్ళకి చూపించబోతున్నారు. నా బిడ్డకి నేను ప్రాణం పోస్తే మా ఊహకి మీరు రూపం ఇవ్వబోతున్నారు. త్వరగా నా బిడ్డని నాకు చూపించండి. అలాగే మేడం. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును భవాని, వాడు నీ బిడ్డ కాదు. ఎందుకంటే నువ్వు వాడి తల్లివి కాదు. రఘుపతి, ఏంటయ్యా మాటలు? ఒక బిడ్డకు తల్లి కాకుండా ఎలా పోతుంది? అవును వదినా. వాడు భవానికి నాకు పుట్టిన బిడ్డ కాదు. నాన్న సామ్రాట్, మీ నాన్న ఏదో కోపంలో అలా అన్నాడు కానీ నువ్వు భవానీకి బిడ్డవు కాకపోవడం ఏంట్రా? కోపంలో కాదు వదినా, నేను నిజమే మాట్లాడుతున్నాను. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ చేతులతో పెంచాను, ఈ గుండెల నిండా మోసాను,
అలాంటిది సామ్రాట్ నా బిడ్డ కాకుండా ఎలా పోతాడు? ఎలాగండి? నీ గుండెల మీద మోసావు, నీ చేతుల మీదగానే వాడిని పెంచావు. కానీ నీ కడుపును మొయ్యలేదు భవానీ. వాడు నీ బిడ్డ కాదు, నీ బిడ్డ పురిట్లోనే చచ్చిపోయాడు. చూడండి చూడండి, కోపంలో నేనేదో మాట్లాడాను కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. వాడికి నేను తల్లిని కాదంటే, ఇంకోసారి మాట అంటే మిమ్మల్ని చంపేస్తాను. నన్ను చంపగలవు భవానీ, కానీ నిజాన్ని మాత్రం చంపలేవు కదా. నిజం ఇంకా బ్రతికే ఉంది భవానీ. వాణ్ణి కన్న తల్లి ఇంకా బతికే ఉంది. ఏంటయ్యా నువ్వు చెప్పేది? భవానీ వాడి తల్లి కాకపోవడం ఏంటి? వాడి తల్లి బ్రతికే ఉండడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? అవును భవానీ, ఇరవై 25 ఏళ్ల వరకు బిడ్డను చూడకూడదన్నారు. బిడ్డను చూస్తే గండమన్న ఒకే ఒక కారణంతో ఆ తల్లి ఇప్పటికీ ఈ బిడ్డను ఎప్పుడు చూస్తానా అని వీడికి దూరంగా ఎదురు చూస్తూనే ఉంది. కరిగిపోతున్న రోజుల్ని, క్షణాల్ని లెక్కలు వేసుకుంటూ వీణ్ణి చూసే క్షణం ఎప్పుడొస్తుందా అని ఆ తల్లి ఎదురు చూస్తూనే ఉంది. అంటే వీడు నా బిడ్డ కాదా? నేను కడుపున కన్న బిడ్డ కాదా? నా బిడ్డ లేడా? అబద్ధం, అబద్ధం, అబద్ధం! మీరు చెప్పిందంతా అబద్ధం. నేను నమ్మను. ఈ బిడ్డ నా బిడ్డే. భవానీ, నువ్వు ఎంత బాధపడినా ఏడ్చినా ఇదే నిజం భవానీ. వీడు నీ బిడ్డ కాదు. నీ బిడ్డనేవాడు ఈ లోకంలోనే లేడు. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, ఆ మాట అనొద్దు నాన్న. అమ్మకి నేను బిడ్డని కాకపోవడం ఏంటి నాన్న? నన్ను కన్నదెవరో నాకు తెలియకపోవచ్చు, కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసింది అమ్మని, మా అమ్మని, మా అమ్మని, మా అమ్మని. నేను వేరు పట్టుకొని నడిచింది ఈ అమ్మతో, మా అమ్మతో. నేను గోరుముద్దలు తిన్నది ఇదిగో ఈ అమ్మ చేత్తో, మా అమ్మ చేత్తో. అలాంటిది మా అమ్మ నాకు అమ్మ కాకుండా ఎలా పోతుంది? అమ్మా అమ్మా, నాన్న మాటలు నువ్వేం పట్టించుకోవద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు.
నువ్వు మా అమ్మవి. ఎప్పటికీ ఎప్పటికీ నువ్వే మా అమ్మవి. కానీ నన్ను కన్న అమ్మ ఎవరో అంటున్నావు కదా నాన్న. ఎవరా అమ్మ? ఇప్పుడు ఆ అమ్మ ఎక్కడుంది? ఏం చేస్తుంది? ఒక్కసారి చూడొచ్చా? కడుపున కనలేదు అనగానే ఈ అమ్మని వదిలేసి ఆ అమ్మని చూడాలనిపిస్తోందా? అమ్మా అమ్మా అమ్మా, ఆ మాట మాత్రం అనొద్దమ్మా. నన్ను కన్న తల్లి ఒకరున్నారు అంటే ఆ తల్లిని చూడాలని ఆశ, అంతే. నా కోసం ఒక తల్లి ఎదురు చూస్తుంది అంటే ఆవిడ ఎలా ఉంటుందో చూద్దామని ఆ మాట అన్నాను. అంతేగాని ఆ అమ్మ ఉందని ఈ అమ్మ వద్దని కాదమ్మా. ఒక్కసారి చూసొస్తానమ్మా.